రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే తన ఆశయమన్నారు. ఎవరైనా పింఛను తీసుకోకుండా తర్వాత నెల అందిస్తున్నామని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలపల్లి వారిపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ డబ్బులు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలి అని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయని చంద్రబాబు అన్నారు. రాయలసీమ ఇక నుంచి రాళ్లసీమ కాదని రతనాల సీమ అని చెప్పారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చెప్పారు. అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదని అన్నారు. ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యమని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత అనేక కష్టాలు వచ్చాయని అన్నారు. 2014 నుండి 2019 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విఘ్నత చూపించారన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారని వెల్లడించారు. దేశ అభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్ళు కనిపిస్తారని చంద్రబాబు అన్నారు. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. గత పాలకులు అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ హయాంలో అనర్హులు కూడా దివ్యాంగుల పింఛను తీసుకున్నారని చెప్పారు. నిజమైన దివ్యాంగులకు న్యాయం చేస్తామన్నారు. అనర్హులు పింఛను తీసుకోకుండా ప్రజలే ఆపాలని సూచించారు. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీరు పారిస్తున్నామని తెలిపారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకి చివరి రోజు మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకుంటున్నామన్నారు చంద్రబాబు. మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించాలని, కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకువెళ్తామన్నారు. రాజంపేటలో వ్యవసాయం తగ్గిందని చెప్పిన సీఎం ఉద్యాన పంటలు, డైరీ, పశుసంపద బాగా పెరిగిందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలు మొన్నటి వరకు సిద్ధం అని ఎగిరిపడ్డారని, అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని తెలిపారు. మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. వివేక హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు. మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసము, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండల్లో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు.
ఎమ్మెల్యేలు తప్పు చేసిన, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం. ఒకే ఒక నిర్ణయం, ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను.